దేవుడు తన ఇష్టాలను నెరవేర్చుకోవటమే కాదు, మన ఇష్టాలను కూడా గౌరవిస్తాడు. బాగా వినండి. దేవుడు తన ఇష్టాలను నెరవేర్చుకోవటమే కాదు, దేవుడు మన ఇష్టాలకు కూడా విలువనిచ్చి మన ఇష్టాలను కూడా నెరవేరుస్తాడు. ఈ రెండు సంగతులు మీకు అర్థం కావాలి. ఎలాగో బైబిల్లో కొన్ని నిరూపణలు మనం చూడొచ్చు. దేవుని ఇష్టాలేంటి? దేవుని ఇష్టాలు ఉదాహరణకి, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను చెప్పండి, ఇది నా ఆజ్ఞ, మీరు వెళ్ళి చెప్పాలి. ఇది నా చిత్తము, నా ఇష్టము, దీన్ని మీరు నెరవేర్చాలి. ఇలాగే ఇంకా కొన్ని విషయాల్లో దేవుడు తన ఇష్టాన్ని నెరవేర్చమని మనకు ఆజ్ఞాపించాడు. కొంతమందిని ఏర్పరచుకొని, ప్రభు 70 మందిని ఏర్పరచుకొని వాళ్ళని వెళ్ళి ప్రకటించమన్నాడు అప్పట్లో. తర్వాత ప్రభు ఆరోహణమయ్యేటప్పుడు 12 శిష్యులతో, ఒకడు ఇస్కరియోతు యూదా తేలాడు కదా, 11 మంది, వాళ్ళని ధైర్యపరిచి వాళ్ళకి చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని వాళ్ళకి ఆజ్ఞాపించాడు. కొన్ని విషయాలు చెప్పాడు, ఇవి నెరవేర్చాలి అని తన సంగతులు కొన్ని భక్తులకు చెప్పాడు. పాత నిబంధనలో ప్రవక్తలకు కొన్ని దేవుని చిత్తాలు చెప్పాడు. క్రొత్త నిబంధనలో ఉన్న భక్తులకు కొన్ని దేవుని ఇష్టాలు నెరవేర్చమని దేవుడు పిలుపునిచ్చాడు. ఇలాగ దేవుడు తన ఇష్టాలను నెరవేర్చమని మనకు పిలుపునివ్వటమే కాదు, దేవుడు మన ఇష్టాలను కూడా గౌరవిస్తాడు. బాగా వినండి, మీకు ఉపయోగపడే సంగతులే చెప్తాను, ఏది వేస్ట్ ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక మన ఇష్టాల సంగతికి వచ్చేటప్పటికి బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు, భక్తులు కోరిన కొన్ని కోరికలను దేవుడు సంతోషంగా తీర్చినట్టు మనం చూస్తాం. ఉదాహరణకి, నీవు ఆ పర్వతం దగ్గరికి వెళ్ళు అని లోతుకు చెప్పాడు. లోతు అన్నాడు, నేను అక్కడికి వెళ్ళలేను, ఈ ఊరు చిన్నది, దాన్ని మాత్రం ఉండని, నేను అందులో బతుకుతానన్నాడు. వాస్తవంగా నాశనం చేయబడవలసినటువంటి ప్రాంతాల్లో సోయరు అనే ఆ ప్రాంతం కూడా ఉంది, కానీ దేవుడు దాన్ని నాశనం చేయలేదు, లోతు కోసం దాన్ని వదిలేశాడు. తీర్పు దాని మీదకి రావలసి ఉండగా తన దాసుని కోసం, అతని కోరికను తీర్చడానికి నాశనపురం కావలసినటువంటి, నాశనమైపోవలసినటువంటి ఆ పట్టణాన్ని దేవుడు బ్రతకనిచ్చాడు, ఆ చిన్న ఊరిని బ్రతకనిచ్చాడు. అంటే తనకిష్టం లేకపోయినా తన భక్తుడు కోరినందున దేవుడు దాన్ని వదిలేశాడు. ఇది వాస్తవమా కాదా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇష్మాయేలు యొక్క జన్మ వెనక దేవునికి బాధ కలిగించాడు అబ్రహాం. దాదాపు కొన్ని సంవత్సరాలు అబ్రహాం చేసిన పనికి అబ్రహాంతో దేవుడు మాట్లాడలేదు. అయినా సరే ఇష్మాయేలుని గురించి అబ్రహాం వేడుకున్నప్పుడు, నువ్వు బాధపడొద్దు, నీ నిమిత్తము నేను ఇష్మాయేలును బ్రతకనిస్తాను, వానిని కూడా నేను ఆశీర్వదిస్తాను, నిన్ను బట్టి వాని నుండి అనేక జనములు వచ్చేటట్టు చేస్తాను, రాజులు వస్తారని అబ్రహామును బట్టి, అబ్రహాము కోరిన కోరికను బట్టి ఇష్మాయేలును బ్రతకనిచ్చాడు, వానికి కూడా సంతానోత్పత్తిని జరగనిచ్చాడు. ఈరోజు రెండవ జనాభాగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న, మొదటి జనాభా క్రైస్తవులైతే రెండవ జనాభాగా ఉన్న జనాభా వాళ్ళే. అబ్రహాము కోరిక తీర్చాడు. అలాగే క్రొత్త నిబంధనలో కూడా మనం చూడొచ్చు. క్రొత్త నిబంధనలో కూడా చాలామంది వాళ్ళ ఇష్టాలు అడిగారు. అడిగిన ప్రకారం దేవుడు వాళ్ళ ఇష్టాలను తీర్చాడు. ఎలా తీర్చాడో మీకు తెలుసు, చెప్పాలా? అవసరం లేదు. పాత నిబంధనలో భక్తుల కోరికలు దేవుడు తీర్చాడు. క్రొత్త నిబంధనలో కూడా భక్తుల కోరికలు దేవుడు వాళ్ళ ఇష్టాలను నెరవేర్చాడు. ఉదాహరణకి, ఇందాక మనం చెప్పుకున్న యాయీరుని తన ఇంటికి రమ్మని ఆహ్వానించినప్పుడు ప్రభు నేను రాను పోవయాన్లా వెళ్ళాడు. వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన బిడ్డను బ్రతికించి అతని చేతికి అప్పగించాడు. అలాగే సంఘము కోరినప్పుడు కొన్ని కార్యాలు నెరవేర్చాడు. చాలా సంగతులు, వాటిని గురించి వర్ణించాల్సిన అవసరం లేదు. భక్తుల ఇష్టాలను దేవుడు పట్టించుకుంటాడు.
ఇంకా చెప్పాలంటే యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో చాలా స్పష్టంగా ఈ మాట చెప్పాడు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహిస్తానని ప్రభువే మాట్లాడాడు. అంటే మన ఇష్టాలకు కూడా దేవుడు విలువనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే యోహాను సువార్త 14వ అధ్యాయము 14-15 వచనాల్లో మనం చదివితే, నా నామమందు నా పేరిట మీరు నన్ను ఏమి అడిగినా నేను చేస్తానన్నాడు. 14 నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతును అన్నాడు. ఇప్పుడు దేవుని ఇష్టాన్ని మనం నెరవేర్చాలన్నా, మన ఇష్టాన్ని దేవుడు నెరవేర్చాలన్నా దేవుడే కార్యం చేయాలి, దేవుడే కదలాలి. పాత నిబంధనలో అబ్రహాము దాసుని పేరేంటో మీరు చెప్పండి? ఎలియాజరు. బావి దగ్గరికి వెళ్ళి ఒంటెలను మోకరింపజేసి ఆయన కూడా మోకాళ్ళుని ఎలియాజరు ఏమని ప్రార్థించాడో తెలుసా? ప్రభువా, ఈ బావి దగ్గరికి నీళ్లు చేదుకోవడానికి స్త్రీలు వస్తున్నారు. నేను అలా వచ్చినటువంటి స్త్రీలను ఒక మాట అడుగుతాను. ఏమని అడుగుతానంటే, తాగటానికి నీళ్లు పోయమ్మా అని అడుగుతా. అప్పుడు ఎవరైతే నీకును ఒంటెలకు కూడా నీళ్లు పోస్తాను అంటారో ఆమె నీ దాసుడైన ఇస్సాకునకు నీవు సిద్ధపరిచిన భార్య అని నేను రూఢి చేసుకుంటాను, ఈ విషయంలో నాకు సహాయం చేయవయ్యా అని అడిగాడు. ఇక్కడ ఈ అభిప్రాయము దేవునిదా ఎలియాజరుదా? ఈ కోరిక దేవునిదా ఎలియాజరుదా? రైట్. దేవుడు నెరవేర్చాడా లేదా? ఇంకా 10 మంది రాలేదు. రావటం డైరెక్ట్గా రిబ్కమ్మే వచ్చింది. ఆమెనే అడిగాడు, నీళ్లు పోసింది, ఒంటిళ్ళు కూడా పోసింది, అక్కడే గోల్డ్ ఇచ్చేశాడు, డిసైడ్ అయిపోయింది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏంటంటే, భక్తుల యొక్క అభిష్టాలని, భక్తుల యొక్క ఆశలని దేవుడు నెరవేర్చుటకు ఇష్టపడుతున్నాడు. అంటే మనం అనుకుంటాం, ఓ పాట కూడా పాడతాం, ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరగాలి. ఒక మాట అంటే దాని అర్థం ఏందో తెలుసా? మేమేదో అడుగుతాం కానీ మా పిచ్చితో మేమేం అడిగినా ఏం జరగో, నువ్వేమనుకున్నావు అయ్యే జరుగుతాయని అర్థం. నిజమేనా? అంటే భక్తుల ఇష్టాలతో దేవుడికి పని లేదా? భక్తుల కోరికలతో దేవునికి పని లేదా? మీరు తెలుసుకోవాలి, దేవుడి ఇష్టాలే కాదు, తన బిడ్డల ఇష్టాలను కూడా వెతికి దేవుడు తీరుస్తాడు. నిజంగా తీరుస్తాడు. మనం ఆ సాంగ్ని మనం ఫిక్స్ అయిపోయి ఎన్ని అడిగినా వేస్టే సార్, తమరి ఇష్టమే జరిగిద్దండి, కంఠశోష తప్ప ఏం లేదు, సరే నువ్వు ఏం చేయాలనుకున్నా అదే చెయ్యి అనే భావం వస్తుంది. కానీ అలా కాదు. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినడలా మీకేది ఇష్టం అడగండి. ఏం కావాలి నీకు? ఏంటి నీ గొడవ ఏంటి చెప్పు, ఏంటి? పో చేస్తా పో అంట. అలా చేసినట్టు పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోనూ ఉన్నది మన జీవితాలలో కూడా చాలా జరిగినాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఇవన్నీ మనం పొందుకోవడానికి మనకి దేవుని యందలి విశ్వాసం కావాలి. బాగా వినండి. ఇప్పుడు మన విశ్రాంతిలో బతకడానికి ఏం కావాలి? పాయింట్ నెంబర్ 1, ఏదో ఒకటి కావాలా? ఎవరి యందు విశ్వాసం?
లైన్లోనే ఉన్నారు కదా, రైట్. విశ్వాసం తరుగైతే కలవరం స్టార్ట్ అయింది. విశ్రాంతిలో బ్రతకాలంటే విశ్వాసం కావాలి. ఓకే, రైట్. మనం సంతోషంగా ఉండాలంటే ఏం కావాలి? విశ్వాసం కావాలి, రైట్. మనలో సమాధానం ఉండాలంటే ఏం కావాలి? రైట్. మన ప్రార్థనలకు జవాబు రావాలంటే ఏం కావాలి? విశ్వాసం కావాలి. దేవుని శక్తివంతమైన కార్యాలు మనలో జరగాలంటే ఏం కావాలి? రైట్. 4. 5వది, మన ఇష్టములను దేవుడు తీర్చాలన్నా కూడా మనకు విశ్వాసమే కావాలి. ఇప్పుడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్న మాట అనేక సార్లు గ్రంథంలో మనం చదువుకున్నాం. బాగా వినండి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము అంటే టోటల్గా ఇదంతా కలిపి మనకేం చెబుతుందంటే, విశ్వసించటం నీకు చేతనైతే అన్నీ జరుగుతాయి అనేది మనం మేజర్గా తీసుకున్నాం ఈరోజు.